ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 41వ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు 42వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అయితే ఈ 41వ శ్లోకం ద్వారా మనకు ఏం తెలియజేసిండు అంటే, కర్మయోగం చేత కర్మల నుండి విడిపడిన వారు జ్ఞానము చేత సందేహాలు పోగొట్టుకుంటాడు. అటువంటి వాడు ఆత్మనిష్ట గల వాణిని కర్మలు బంధించవు. కర్మయోగము అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. యోగము కర్మయోగము అన్న కర్మలు అన్న ఒకటి, కానీ కర్మయోగము యోగి ఎప్పుడు అవుతాడు? కర్మలు చేసిన వాళ్ళందరూ కర్మయోగులు గారు. కర్మయోగము పట్టాలి మనకు. అంటే ఏంటి? అదేదో భూతమో దయ్యమో కాదు పట్టేది. కర్మయోగి అంటే కర్మలను నిష్ఠతో ఆచరించేవాడు, దైవత్వ దృష్టితో వాటిని ఆచరించేవాడు, నిస్వార్థంగా ఆసక్తి లేకుండా నిష్కామ కర్మలు చేసేవాడిని కర్మయోగము అంటారు. అట్లనే జ్ఞానయోగము, జ్ఞాని అంటే అన్నీ తెలుసు అంటాడు. అట్లా కాదు. ఆ జ్ఞానము ఎటువంటిదై ఉండాలి? ఏమని తెలుసుకోవాలి? నేను నిమిత్త మాత్రుణ్ణి, నేనేమి చెయ్యట్లేదు, చేసేదంతా పరబ్రహ్మ, ఆత్మస్వరూపుడు, ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ శరీరము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది అని ఆ జ్ఞానం కలిగి మనం కర్మలు ఆచరించాలి. అయినప్పుడు అది జ్ఞాన యోగం అవుతుంది. జ్ఞానముతో చేస్తున్నాం అంటే మనకు ఎటువంటి సందేహాలు లేకుండా ఉన్నప్పుడు జ్ఞానవంతులం అన్నట్టు. మనకు సందేహాలు ఉంటే మళ్ళీ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటిది? తెలియడం. నేనెవరో తెలుసుకోవడమే జ్ఞానం అన్నాడు రమణ మహర్షి. చాలామంది చెప్పేది అదే కదా, నేనెవరో తెలుసుకోవాలి. నువ్వు పుట్టినవు ఏమో అన్నం తినడానికి పుట్టినవా, యుద్ధం చేయడానికి పుట్టినవా, ఎవరితోనన్నా కొట్లాడడానికి పుట్టినవా, ఎందుకు పుట్టినవా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జునుడు ఏం పని చేయాలి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అధర్మంగా ఉన్న వాళ్ళని, నువ్వు ఒక రాజు ఏం చేయాలి? ధర్మ పరిపాలన చేయాలి. అక్కడ ఉన్న రాజు ధర్మ పరిపాలన చేయట్లేదు. అప్పుడు చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళని శిక్షించి ధర్మాన్ని స్థాపించాల్సిన కర్తవ్యం నీకున్నది. కాబట్టి నువ్వు ఆ రాజు కాబట్టి నీకు ఆ ధర్మం నీది. ఎవరో బయట సామాన్యుడు వచ్చి యుద్ధం చేయడు కదా, సైన్యం తెచ్చుకొని. ఆయనకు సైన్యం ఉండదు, ఆయన యుద్ధం చేయడు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పోయి నేను డాక్టర్నండి అని చలామణి అయితే కొన్ని రోజులకైనా ఆయన డాక్టర్ కాదని తెలిస్తే జైల్లో వారేస్తారు తీసుకుపోయి. అంతే కదా. నేను కలెక్టర్ కావాలనుకొని నేను అనుకుంటా, కానీ నేను కలెక్టర్ అని ఎక్కడ పోయి ఏం పని చేస్తుంది? నాకేం చేయరాదు. ఎవరైతే కలెక్టర్ ఉంటారో వాళ్ళు ఆ కలెక్టర్ చేయాల్సిన మంచి పనులు ఏముంటాయో ప్రజల కోసం అవి చెయ్యాలి. అవి నేను కలెక్టర్గా ఉండి చేస్తున్నా, నేను సొంతగా చేస్తున్నా అనుకోవద్దు. ఆయన అధికారి కాబట్టి ఆ ప్రభుత్వం చేయవలసిన పనులు ఏముంటాయో వాటిని ఈయన ప్రజల కోసం చేస్తాడు. అంతేగాని ఆయన ఇష్టారాజ్యంగా ఆయన ఆలోచించి ఆయన ఇష్టం ఉన్నట్టు చేసేది కాదు కదా ఇది. అయితే ఏదైనా అంతే. ఇప్పుడు మన జీవితము ఆ భగవంతుడు సృష్టించిండు మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ శరీరంతో ఏమేమి నిర్వర్తించానో మనకు ఆల్రెడీ పుట్టుకతోనే కొన్ని కర్తవ్యాలను నిర్దేశించిండు, చూపెట్టిండు మనం ఏం చేయాలి అనేది. మరి వాటిని అర్థం చేసుకొని మనం వాటికి అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళాలి
అని ఆ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అవి చేసినప్పుడు అవి తెలుసుకోవడమే జ్ఞానము. ఇక దాంట్లో సందేహాలు ఉంటే అది జ్ఞానం ఎట్లయితుంది? సందేహాలు లేని జ్ఞానమే అప్పుడు జ్ఞాన యోగము అంటారు. అంటే సందేహాలు అనుమానాలు లేకుండా ఎప్పుడైతే మనము ఈ విషయాలను తెలుసుకుంటామో అప్పుడే జ్ఞాన యోగులమవుతాం. యోగము కర్మయోగము అంటే మనము ఆ భగవంతుడు ఇచ్చిన శరీరంతో మన కర్తవ్యాలు దైవ స్వరూపంగా నిర్వర్తిస్తున్నామనే భావంతో నిష్కామంగా చేసినప్పుడు కర్మయోగులమవుతాము. మరి విచక్షణతోని మనము చేసే పనులలో ఎటువంటి సందేహాలను పెట్టుకోకుండా చేయడము జ్ఞాన యోగులమవుతాము. అది తేడా అన్నమాట. జ్ఞానంతో జ్ఞానయోగులం అయినా కూడా కర్మలను నిర్వర్తించాల్సిందే. కర్మలను మాత్రం వదిలిపెట్టేది లేదు. మనం ఎట్టి పరిస్థితిలో కర్మలను చేయాల్సిందే. ఎందుకు చేయాలి అంటే ఈ భూమి మీద అవతరించినది కర్మ భూమి అంటారు దీన్ని. ఈ భూమి మీద ఎవరు జన్మ తీసుకున్న వాళ్ళు కర్మ ఆచరించాలి. మరి కృష్ణుడు భూమి మీద కృష్ణావతారం దేవుడే కదా, మరి భూమి మీద అవతరిస్తే ఆయన పని చేసిండు, కర్మలు చేస్తూనే ఉన్నాడు. చివరకు పాపం రథ సారథిగా చేసిండు. అర్జునుడికి సారథిగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయనని సరైన మార్గంలో తీసుకెళ్ళడం కోసం సారథిగా, అంటే మన కోసము ఆయన ఎంత దిగి పని చేస్తున్నాడు చూడండి. మనమే అనుకుంటాం, అబ్బా నేనేంటి నాకేం పని చెప్తున్నావు అంటాం. మనకి ఏమన్నా చిన్న పని చెప్తే మన లాంటి వాళ్ళం కదా, ఏమ్మా కాస్త ఊడు అంటే ఏమనుకున్నావు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఉడుమని చెప్తావా, బోర్డు గడుమని చెప్తావా అని ఫీల్ అవుతారు. బీటెక్ కదా అందుకని. కానీ అదే భగవంతుడు మరి ధర్మ స్థాపన వైపు ఈయనను కర్తవ్యం నిర్వర్తించేటట్టు చేయడం కోసము తాను సారథి అయి నడిపిస్తున్నాడు చూడండి. సారథి అంటే డ్రైవర్. మనమైతే మన కారు ఉంటే డ్రైవర్ని ఎట్లా చూస్తాం? ఒక కూలర్లానే చూస్తాం కదా, ఏదో డబ్బులు ఇస్తాం వచ్చి డ్రైవింగ్ చేస్తాడు. మనం వెళ్ళగానే డోర్ తీయాలి, అక్కడ నిలబడాలి, ఇట్లా ఏవో ఊహించుకుంటాము, అవన్నీ చేయించుకుంటాం మనకన్నా కింద స్థాయిలో ఉన్నాడు అని. మరి అటువంటి కింద స్థాయిలో భగవంతుడు ఎందుకు ఉన్నాడండి చెప్పండి? మనను ఈ సమస్త సృష్టిలో మనము అణువులో ఎన్నో వంతు అసలు అటువంటి పరిస్థితి మనది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న మనమే ఇంత గర్వంగా ఉంటే మరి భగవంతుడు ఇంత సృష్టించినవాడు చూడండి ఒక సేవకుడు అవుతున్నాడు. భక్తుడికి పరాధీనంగా ఉంటున్నాడు. భక్తిని చేసిన వాళ్లకు మనం ఎన్ని స్టోరీస్ వినలేదు. ఒక ఏనుగు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు రక్షించడానికి. మనమైతే పక్కింటోడు కొట్టుకొని చచ్చిపోతున్నాడన్నా మనకెందుకు తలనొప్పి వాడిని పట్టుకొని పోయేది. మననేదో వాళ్ళు గౌరవించి, అయ్యో సార్ మీరు లేకుండా మాకు వెళ్ళదు, మీరే ఏదన్నా ఒకటి చేయండి అని మన కాళ్ళు పట్టుకున్నట్టు మాట్లాడితే అప్పుడు పోతాం, కాలర్ ఎగిరేసుకుంటా. లేకుండా పోతామా మనం? అట్లా పోయేటోళ్ళు అస్సలు లేరు అంటలేను, కొంతమంది ఉంటారు. కొంతమంది భయంతో పోరు, మన మీద ఏం పడుతుందో, మళ్ళీ అక్కడ పైసలు అడిగితే ఏం చేయాలా, ఏదో ఇబ్బందులు ఉంటాయి మనకు. కానీ ముందు పడి చేయడానికి ముందుకు రావాలంటే మనకు ఎన్నో ఉంటాయి ఇబ్బందులు. ఈగో ఉంటుంది, భయం ఉంటుంది, మళ్ళీ ఇంకా ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. ఆడికి ఎందుకు చేయాలి,
వాడికి ఒక్కొక్కసారి వాడికి మనకు సంబంధమే ఉండదు, కానీ వాడు టిప్ టాప్గా తయారై పోతూ ఉంటాడు రోజు ఇట్లా చూసుకుంటూ. వాడు అలా టిప్ టాప్గా పోకుండా మనం చూసినందుకు కూడా మనకు కోపం వస్తుంది వాడి మీద. మరి చూసినప్పుడు మనం ఏమన్నా పలకరించవచ్చు కదా, పలకరించం. కానీ వాడు అట్లా టిప్ టాప్గా తయారైపోతున్నాడు అని వాడిని చూసి మనకి ఇష్టం వస్తుంది. ఎందుకో వాడిని చూస్తే నాకు బాగా చిరాకేస్తుంది అంటాం. ఎందుకవుతుందో మనకు కూడా తెలియదు, కానీ అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఇట్లా చాలా ఉంటాయండి మన జీవితంలో జరిగేటి. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామన్నది మనకు కూడా అర్థమే కాదు. ఒక్కొక్కసారి అట్లా జరిగిపోతూ ఉంటాయన్నమాట కొంతమంది విషయాలల్లో. కొంతమందిని చూస్తేనే అట్లా అనిపిస్తుంది, కొంతమందిని మాటలు వింటే అనిపిస్తుంది, కొంతమందిని చూస్తేనే చాలా సంతోషం అవుతుంది. వాళ్ళు ఏం పెట్టకున్నా మాట్లాడకున్నా ఏం చేయకున్నా వాళ్ళు కనబడితేనే చాలు సంతోషం అవుతుంది. అది ఎందుకు అయింది, ఇది ఎందుకు కాలేదంటే ఎవరు సమాధానం చెప్పారు. అయితే అట్లా కాకుండా అందరినీ సమానంగా చూడగలగడమే మనం అలవాటు చేసుకోవాలి. మనకేం సంబంధమే లేదు కదండి, మనకెందుకు ఇటువంటి భావనలు కలగాలి? వాడు మనిషే, వీడు మనిషే, ఇద్దరూ మనుషులే కదా. మరొకళ్ళని చూసి అట్లా ఒకళ్ళని చూసి ఇట్లా ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు? ఎవరైనా నీలాంటి మనిషి, ఇప్పుడు నేను ఎటువంటి మనిషినో వాళ్ళు కూడా అటువంటి మనుషులే కదా. మరి అయినప్పుడు నీవంటే నీకేం భావం ఉంటుందో వాళ్ళంటే కూడా అదే భావం ఉండాలి. అంతేగాని ఒకళ్ళని చూసి ఇష్టము, ఒకళ్ళని చూసి కష్టము ఎందుకు కలుగుతుంది నీకు, అది తెలుసుకోవాలి. అలా ఎందుకు కలుగుతుంది అనేది ఏమేమి ఉంటుందో ఆ కలగడము అనే దాన్ని మనము తొలగించుకోవాలి. తొలగించుకోవడమే కర్మలను విడవడం. వాటిని తగిలించుకుంటున్నాం మనము, వాడి గురించి చెడ్డగా ఆలోచిస్తున్నాము. అదే కర్మ బంధం పెరిగిపోతూ ఉన్నది. ఎన్నిసార్లు తిట్టుకుంటే అన్ని బంధాలు, అన్ని పాపాలు, మన భాషలో అన్ని కష్టాలు తర్వాత ఆ పాపాల ఫలితంతో. ఎప్పుడో కాదండి, ఇప్పుడే ఈ జన్మలో కూడా రావచ్చు కష్టాలు మనకు. పూర్వజన్మ పాపాలు, ఇప్పుడు కష్టాలు, ఇంకా ప్లేస్ ఉంది, ఇంకా నువ్వు అనుభవించే శక్తి ఉంది అంటే ఈ జన్మలో అప్పటిదప్పుడు వచ్చేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరినో మనం తిట్టుకున్నాము, ఇంట్లో పిల్ల ఏడిచింది, దాన్ని తిట్టి నువ్వేదో పనికి పోయినావు, పోతే నీకు పని కానే కాదు. ఇంటికి వస్తావు, అబ్బా ఇది ఏడిచిందంటే పనే కాదే అని మళ్ళీ మీ భార్యతో చెప్తారు. అంటే పిల్లను అవస్థ పెట్టిపోయినప్పుడు అది ఘోష, ఆ ఘోష ఉసురు నీకు తాకింది. చూసిండ్రా, ఇప్పుడే జరిగింది కదా, మనకే అనుభవాలు అవుతున్నాయి కదా. ఆ పిల్లని ఏడిపించి పోయినందుకే నీ పని కాలేదని నువ్వు తెలుసుకుంటున్నావు. మరి ఎందుకు ఏడిపించాలి? అదే మన జ్ఞానం, తెలుసుకోవడం. తెలుసుకుని దాన్ని ఆచరించినప్పుడే యోగం. అంతేగాని నువ్వు తెలుసుకుంటే లాభం లేదు. మళ్ళీ ఇంకొకసారి అట్లనే తిట్టి అబ్బాయి ఇది ఏడ్చిందంటే ఇక నా పని కాదు ఇవాళ అని ఆ పని చేసుకోవడం మానేస్తావు, కానీ ఆ పిల్లని ఏడిపించకుండా మాత్రం ఉండవు నువ్వు. అర్థమైంది కదండి, మనం చేసేది మిస్టేక్ ఇదే. పిల్లని ఏడిపించడము అనేది తప్పు. ఆ ఏడిపించదు, బుదిగరించి ఆ అమ్మాయిని మంచి చేసి చెప్పుకోవాలి అనేది తెలుసుకొని చెయ్యాలి మనం. కానీ మనము ఆ పిల్లని ఏడిపిస్తే మన పని అవుతలేదు కాబట్టి ఆ పనిని ఆ రోజు చేసుకోవడం మానేస్తున్నాం, కానీ పిల్లను ఏడిపిస్తున్నాం. ఇది అట్లానే ఉంది కదా, మరి మారలేదు. అప్పుడు జ్ఞానం ఎట్లయింది? తెలిసింది, కానీ జ్ఞాన యోగులం కావట్లేదు. మనకు అన్నీ తెలిసినా తప్పులు చేస్తున్నాం మనం. అదే నిన్న కూడా చెప్పుకున్నాం, తెలిసి కూడా తప్పులనే చేస్తూ ఉన్నాము మనము.
కాబట్టి జ్ఞానయోగం కావాలి, కర్మయోగం కావాలి ముందు, తర్వాత జ్ఞానయోగులం కావాలి. ముందే కాము. జ్ఞానము కలిగినంత మాత్రాన లాభం లేదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది యోగం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ 42వ శ్లోకంలో దేని గురించి చెప్పిండో చూద్దాం. తస్మాదజ్ఞాన సంభూతం వృత్తం జ్ఞానాపినాత్మనా చిత్వైనం సంశయం యోగమాతి మాతిష్టోత్తిష్ట భారత. ఇక్కడ ఏమంటున్నాడంటే, అర్జున తస్మాత్ అందుచేత, హృత్సం అంటే హృదయంలో అజ్ఞానం వల్ల ఉడుతూ ఉంటాయి సందేహాలు. అజ్ఞానం అంటే ఏంటిది? తెలియకపోవడము. తెలియకపోవడం చేతనే మనకు అన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు వచ్చిన కొద్దీ మనము వాటిని తీర్చుకోవడము, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి సంశయాలన్నీ జ్ఞానం చేత, అజ్ఞానంలో మన హృదయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహాలను జ్ఞానం అనే అగ్నితోని నశింపజేసుకోవాలి. జ్ఞానం అనే ఖడ్గంతో నరికి వేసేయాలి. అప్పుడు మనం నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తాం. అంతేగాని మనకి కర్మ యోగులమే కావట్లేదు, కర్మలే చేస్తున్నాం. మనం ఏమైనా కర్మలు చేస్తున్నాం కానీ కర్మయోగులం అవుతలేము. అందుకే మన కర్మ బంధాలు తగులుతాయి. మనం కర్మయోగులం అయితే జ్ఞానం కలుగుతుంది, అప్పుడు జ్ఞానయోగులం అవుతాం. అప్పుడు మనకు కర్మబంధాలు అంటావు. ఇక మనం తెలిసి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పినా కదా, మన పిల్లని ఏడిపిస్తే పని కాదు అని తెలిస్తే పిల్లని ఏడిపించుడు మానేయాలి మనము. కానీ మనం ఏం చేస్తున్నాం? పిల్లని ఏడిపిస్తున్నాము. ఈ పిల్ల ఏడిస్తే పని అవ్వట్లేదు కాబట్టి పని చేసుకుంటలేము. ఆ రోజు ఇంకో రోజు చేసుకుంటున్నాం. అంటే నువ్వు పని చేసుకోవడు జ్ఞానం కాదు, అది వట్టి కర్మనే. నువ్వు కర్మయోగివి కావు. అది ఇక్కడ చెప్పేది. మనం చేసేది ఎటువంటి అంటే కర్మలు చేస్తున్నాం అంతే. మన పని కావాలి అని కోరుకుంటున్నాం కానీ పిల్లని ఏడిపించడము తప్పు, ఏడిపించకూడదు అని తెలిసినా కూడా దాన్ని మాత్రం మానుకుంటలేము. అంటే అది అజ్ఞానమే కదా. కాబట్టే మనము మారాలి, మన ఆలోచనలు మారాలి, మన భావనలు మారాలి. మారితేనే మనం చేసే కర్మలు కర్మయోగంగా మారుతాయి, యోగులం అవుతాం. ఆ విధంగా మనము అప్పుడు జ్ఞానంగా వైపు వెళ్తాం. జ్ఞానం వైపు వెళ్ళినప్పుడు ఇటువంటి సందేహాలు వస్తాయి. మనకు కొంతమంది ప్రవచనాలు వింటూ ఉంటే, ఓ ఇట్లానా, ఇది నేను అట్లా అనుకున్నాను అంటే క్లారిటీ వస్తూ ఉంటుంది మనం చేసే పనులకు. ఆ క్లారిటీ రావడమే జ్ఞానం. అయితే రావడము జ్ఞానమే, కానీ ఆ వచ్చిన దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇది వేస్తే తప్పు అని తెలిసినప్పుడు దాన్ని చేయకుండా మనము నిలువరించుకోవాలి. ఆ విధంగా మనము జ్ఞాన యోగులము అవుతాము. ఆ జ్ఞాన యోగులమైన తర్వాత ఇంకేముంటుందండి? మనకు కర్మయోగులమయ్యాం, జ్ఞానయోగులమైనాం. మరి జ్ఞానయోగం కలిగిన తర్వాత
మనము కర్మలు చేయవలసిందే, కానీ అప్పుడు కర్మయోగులుగా కర్మలు చేస్తాం. ఎందుకంటే తెలిసింది ఏ విధంగా చెయ్యాలో తెలుసుకున్నాము, ఆచరించినాము. కాబట్టి అప్పుడు అది కర్మయోగము అవుతుంది. ఈ విధంగా చేయాలి అర్జున అని ఇక్కడ చెప్తున్నాడు. కేవలం కర్మలు చేయకుండా ఉండలేము. కర్మలు ఏ విధంగా చేయాలి, మరి కర్మల ద్వారానే కర్మయోగులుగా ఎలా మారాలి? మరి కర్మయోగులు అయితే మాత్రం సరిపోతుందా? కాదు. కర్మయోగులు కర్మలు చేసుకుంటూ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి జ్ఞానయోగులుగా మారాలి. జ్ఞానయోగులుగా ఎవరైతే మారుతారో అప్పుడు జ్ఞానం వల్ల మనకున్న సంశయాలు తొలగిపోయి జ్ఞానయోగులం అవుతాం. అప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా మనకు కర్మ బంధాలుగా అంటవు. ఇది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. కాబట్టి నువ్వు తెలుసుకో అర్జున, కర్మ చేయి, వాళ్ళని చంపు. చంపేది ఎందుకు చంపుతున్నావు? నీ కర్తవ్యంగా చంపుతున్నా అనుకో. అది పాపమా పుణ్యమా ఇట్లా ఆలోచించకు. వీళ్ళు నా వాళ్ళ నీ వాళ్ళ, నేను చంపచ్చా, చంపితే పాపం అంటుతుందా, నాకు నరకం వస్తుందా అని ఆలోచించొద్దు. నువ్వు ఎట్లా చేయాలి? కర్మను ఒక యోగిలాగా చెయ్యి. దాని ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నిష్కామంగా నీ కర్మను నిర్వర్తించు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎందుకు నిర్వర్తిస్తున్నావు అంటే ధర్మ స్థాపన. వీళ్ళు చెడ్డ పనులు చేసిండ్రు కాబట్టి వీళ్ళను నేను చంపవచ్చు అనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఏం చేస్తున్నాం? మనం వాళ్ళని చంపేస్తున్నాం. ఆ చెడ్డ వాళ్ళను తొలగిస్తున్నాం. తొలగించినప్పుడు ఏమవుతుంది? అది జ్ఞాన యోగముగా మారిపోయింది. కాబట్టి నువ్వు అంటే ఆ నిర్ణయం తీసుకోవడమే జ్ఞానయోగం. నువ్వేం చేసినావు? వాళ్ళను సంవరించావు. సంవరిస్తే ఏమైంది? అది కర్మయోగంగా మారింది. అప్పుడు నువ్వు వాళ్ళని సంవరించినా కూడా ఆ పుణ్యమో పాపమో నీకు అంటారు. దానికి నీకు సంబంధం లేదు. నువ్వు కేవలము కర్మయోగిగా కర్మ చేసినావు. ఆ కర్మయోగిగా ఎలా చేయగలిగినావు? జ్ఞానయోగం వల్ల కర్మయోగం సాధ్యమైంది. కాబట్టి ఆ విధంగా నిష్కామ కర్మలు చేయాలి అంటే మనం జ్ఞానులం కూడా కావాల్సిందే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కేవలం కర్మలు చేస్తున్నాం. కర్మయోగం పొందే పనులు ఏమీ చేయట్లేదు. చేసిన తప్పులే చేస్తున్నాము, తిట్టిన తిట్లే తిడుతున్నాము, పడే కష్టాలే మళ్ళీ మళ్ళీ పడుతున్నాం. రోజు సేమ్ రొటీన్, సేమ్ మాటలు. ఇంట్లో ఏం మాట్లాడతాం? రోజు అవే మాటలు. ఎవరన్నా మంది వచ్చిండ్రు అంటే ఇంకెవరి గురించో నిందించడము, లేకుంటే పొగడము, లేకుంటే తిట్టడము, ఇంట్లో ఉంటే గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఇద్దరు వస్తే ఒకళ్ళు నచ్చుతారు, ఒకళ్ళు నచ్చలేదు. ఇవే కదండి మన ఇళ్ళల్లో ఉండేవి. రోజు కూర్చుని కలిసి అన్నం తినాలా? అన్నం తినేటప్పుడు కొంతమంది ఎంత యాష్టనో వాళ్ళకు, రోజు ఇది బాగాలేదు అది బాగాలేదు అని గులుగుతూ తింటూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఆనందంగా స్వీకరించాలా, ఎంత బాగుంది అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము ఇదేం పప్పు, ఇదేం వంకాయ ఉడకనే లేదు
అని అటు భార్యను తిట్టి బాధ పెడుతున్నాం, ఇటు తినే అన్నాన్ని అసహించుకుంటూ తింటున్నాం. అందుకనే మనకు రోగాలు వస్తాయి ఆ అన్నం తినడం వల్ల. అదే దైవ ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని ఉప్పు తక్కువ కారం తక్కువ ఏది తక్కువ దాన్ని పట్టించుకోకుండా మనం తిన్నామనుకో, అది మనకు శక్తినిస్తుంది ఆ ఆహారం. కానీ మనం భక్తితో తినట్లేదు, తిండి తిట్టుకుంటూ తింటున్నాం. అటు పెళ్ళాంని తిట్టి ఏడిపిస్తున్నాం, మనము ఆ పదార్థాలను అసహించుకుంటూ తింటున్నాం. దీనివల్ల ఉపయోగం ఏముంది? ఇవి కర్మలే, తినడం కర్మనే. కానీ దైవ ప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని అన్నాన్ని తిన్నామనుకో, అది కర్మ యోగం కిందికి వస్తుంది. మనము తిట్టుకుంటూ ఇష్టం లేకుండా తిన్నా, ఇష్టంతో తిన్నా అది కర్మ మాత్రమే ఉంటుంది. అది తేడా కర్మకు కర్మయోగానికి. కాబట్టి ఇప్పటి నుంచి మనము ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకోండి, మీరు చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కటి మార్చుకోవాలి. మన ఇంట్లో మాట్లాడే మాటలు విధానము ఏమవుతుందండి? ఒకరోజు కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఒకరోజు తక్కువైంది, ఏమవుతుంది? కొంపలు మునుగుతాయి. ఎన్నేళ్ళ నుంచి తింటూనే ఉన్నాం కదా. కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ అయితే కాస్త పచ్చడి నంచుకొని తింటే సరిపోతుంది. అయినా బీపీలు షుగర్లు ఉంటే అందరూ ఉప్పు కారాలు తక్కువ తినాలనే చెప్తున్నారు కదా. తినేది మంచి మాటలు, మంచి విషయాలు మాట్లాడుకుంటూ తింటే అది మనకు చాలా. ఇప్పుడు 10 మంది కలిసి ఎటో వెళ్ళి తిన్నారనుకోండి, అక్కడ మనకు ఆనందంగా ఉంటుంది. పదార్థాలు ఎక్కువ తింటాము సంతోషంతో. మళ్ళీ అందులో ఉప్పు తక్కువ ఉన్నది కానీ అయినా మనం సంతోషంతోనే తింటాం. ఎట్లా తింటామండి మరి అప్పుడు? అదే తేడా. అది గమనించుకోవాలి. ఎప్పుడూ కూడా అలాగే మనం ప్రవర్తించాలి. ఎప్పుడో ఒకసారి కాదు. అదే చెప్తూ ఉన్నాడు. అప్పుడు మనం కర్మయోగులుగా మారుతాం. అలా చేయడం మొదలు పెట్టండి. ఇదండి విషయము. మరి మనం కర్మ నుండి కర్మలు చేసేదాని నుండి కర్మయోగులుగా మారడానికి ప్రయత్నం ఈరోజు నుంచి మొదలు పెడదాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.